రెడ్డి ఇది చారన్నట్టు గంజాయి చేత కాదా నీకు? సమీక్ష చేశావు నువ్వు. 5 ఏళ్లు దద్దమ్మ మారిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా. అదే నేను చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో గంజాయి అమ్మేవాడు ఎవడన్నా ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. అది నా పరిపాలన, అది దద్దమ్మ పరిపాలన, స్వార్థపరుల పరిపాలన. అవునా కాదా? దీనికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి. చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సీఎంగా ఉంటే మక్కలు ఇరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలొద్దు, సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలు వద్దు. నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతా ఉంది, తెలుగు జాతి విచ్ఛిన్నం అయిపోతా ఉంది. ఒకప్పుడు నేను మన పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి, ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపిస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయి, జే బ్రాండ్, అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యం అయిపోతా ఉంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అదే నా బాధ, అదే నా ఆవేదన, అదే నా ఆక్రోశం, అదే నా కోపం. అందుకే మంచి ఎండలో మీటింగ్ పెడితే నాతో సమానంగా మీరు కూడా వచ్చారంటే మీలో ఉండే ఆవేదన కనపడస్తా ఉంది.